డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారండి? మాసానాం మార్గశీర్షోహం అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందండి. విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి మాసం. విష్ణుమూర్తికి ఇష్టం అంటే లక్ష్మీదేవికి కూడా ప్రియమైనటువంటి మాసం. మరి రేపే మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం, అంటే గురువారాలు చేస్తారు, శుక్రవారాలు కూడా చేస్తారు కాబట్టి అందున రేపటి రోజునికి ఉన్నటువంటి ఇంకా వైశిష్ట్యం ఏమిటంటే అష్టమి తిథితో కూడి వస్తోంది. మరి ఇంత స్పెషల్ గా వస్తున్నటువంటి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా? తప్పకుండా అమ్మా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అష్టమి అంటే వాస్తవానికి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. అది మనకు శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ఏదైనా కూడా అష్టమి తిథి రోజు నాడు దుర్గా అమ్మవారి దర్శనము విశేషమైనటువంటి శత్రునాశనము నుండి మనల్ని విముక్తిని చేస్తుంది ఖచ్చితంగా కూడా. అదేవిధంగా అష్టమి తిథి రోజు మహాలక్ష్మి అమ్మవారికి గనుక తామర గింజలతో మనము అమ్మవారికి పూజ చేయడం ద్వారా తామర గింజలను అమ్మవారికి సమర్పించి, కుదిరితే లోటస్ తామర పుష్పాలైన లైక్ ఇవి సమర్పించడం ద్వారా అమ్మవారు నిజంగా మురిసిపోతుంది. ఇంకా ఇంకా విశేషము, ఇంకా మనకు కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు విశేషమైనటువంటి వ్యాపారస్తులు, అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వారి ఇంట్లో విశేషంగా బ్లాక్ లెమన్ అనేటువంటిది ఉంటుంది. ఈ బ్లాక్ లెమన్ అంటే మన నలుపు రంగులో ఉండేటువంటి నిమ్మకాయ తీసుకొచ్చిన చూపిస్తా మీకు. సో నల్ల నిమ్మకాయ ఎప్పుడు వినలేదండి. ఈ నల్ల నిమ్మకాయ ఏమిటి అంటే మహాలక్ష్మికి మహాప్రీతి, రక్షకు సంబంధించి ఇది. అంటే కొంతమంది తాంత్రికంగా అయినా లేదా అమ్మవారికి సంబంధించినటువంటి సాధన చేసేటువంటి వారు ఈ మార్గశీర్ష మాసం కావచ్చును, అదేవిధంగా రేపు రాబోయే మాఘమాసమైనా కూడా ఇందులో ఈ నల్ల నిమ్మకాయలు మనం ముందు పెట్టుకొని మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, అమ్మవారి అష్టోత్తరాలు కానీ, లేదా మనకు శ్రీ సూక్తం అయితే ఇంకా ప్రీతి. ఇది శుక్రవారం ఉదయం 5:40 నుండి 6:40 శుక్రహోరాలో చేసేటువంటి పరిస్థితి. 5:40 నుండి 6:40 లోపు ఉండేటువంటి ఎనర్జీ అంతా ఇంత కాదు. ఆ టైంలో అమ్మవారికి చక్కగా నేతితో దీపారాధన చేసి ఈ నల్ల నిమ్మకాయలను మీ ముందు పెట్టుకొని చూపించండి. తప్పకుండా బ్లాక్ లెమన్. అయితే ఇవి చాలా రేరు. దొరకవా? ఎక్కడ దొరుకుతాయి అసలు అని చెప్తాను. అంటే కొన్ని కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటవి. అవి ఇక మనము నమ్మడము నమ్మకపోవడం అనేటువంటిది వారి ఇష్టము. ఇది ఏమిటంటే నేను నా ఓన్గా దీన్ని క్రియేట్ చేసిన, అంటే తయారు చేసినటువంటి నిమ్మకాయ తయారు చేయటం. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది మనము దీన్ని క్రియేట్ చేసి మనకు మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రానికి సంబంధించి దీన్ని కొంచెము అభిమంత్రించి దీన్ని చక్కగా ఇట్లా పట్టుకొని మంత్రాన్ని చేసి ఇది ఒక రక్షలాగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, మీరు తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకో. నాకు ఇస్తున్నారా? చక్కగా బీరువాలో మనకు ఆ నైరుతి మూల ఏదైతే ఉంటుందో ఆ మూలన దానిని పెట్టండి, అంతే. కేవలం నైరుతిలో పెట్టేయటం అంతే, ఇంకేమీ లేదు. అయితే మరి ఏమైనా పూజించమంటారా దీనిట్లా రేపు? 100% మీరు శుక్రవారం రోజు దాన్ని పట్టుకొని మనకు కుదిరితే శ్రీ సూక్తం చదవండి. ఆ శ్రీ సూక్తం కూడా మెల్లగా చదవండి మంచిగా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అంతే. హిరణ్యవర్ణాం హరిణీం గబగబా కాకుండా మెల్లగా చదవండి. దాన్ని బట్టి ఆ ఎనర్జీని మీరు పొందే ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత దాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. పెట్టి చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించి అప్పుడు దానిని ఇదే 5:40 నుండి 6:40 లోపు తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి. ఆ యొక్క బీరువా లైక్ అదే నాకు డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక్క 11 రూపాయలు నా దగ్గర పెట్టండి. వితిన్ 11 days చూడండి, ఓపెన్ ఛాలెంజ్. 11 రోజులలో ఆ మీకు రావాల్సిన ధనం రావడం కానీ, అంటే డిజిటల్ మనీ కావచ్చును, లేదా
కరెన్సీ రూపకంగా కావచ్చును, లైక్ ఏదైనా కావచ్చును. డబ్బు రావడం అనేది మీ అబ్జర్వ్ చేయొచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ₹11 ప్లస్ ఈ నల్ల నిమ్మకాయని అక్కడ పెట్టండి. అంతే ఇక. అబ్బా! మ్యాజిక్ మీరే చూస్తారు. ఇప్పుడు నేనంటే ఓకే. మీ ఎదురుగుండానే ఉన్నాను. మీరు టక్కున ఇచ్చేసారు. మరి మన ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇవి కూడా కావాలనుకోవచ్చు. లేకపోతే వాళ్ళెలా పూజించుకోవాలి? ఇప్పటికిప్పుడైతే రేపటికి ఇవ్వలేం కదా! ఎట్లా అందించాలి అది ఒకసారి చెప్పండి? వారు నెక్స్ట్ వీక్ వరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే. హ్మ్. ఎందుకంటే కావాలి అనుకుంటే ఒకవేళ మనకు కాల్ చేస్తే వారికి ఇచ్చే ప్రయత్నం చేద్దాము. పంపిస్తారా? Yes. కొరియర్ చేస్తారా? అత్యంత తక్కువ ధరకే వారికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ హైదరాబాద్ లోకల్‌లో ఉండేటువంటి వారైతే నేరుగా తీసుకోవచ్చును. డైరెక్ట్‌గా వచ్చి కలిసి తీసేసుకోవచ్చు. కలిసి తీసేసుకోవచ్చును. లేదు అనుకుంటే లైక్ దూరంగా ఉన్నవారు ఒక శుక్రవారానికి బిఫోర్‌గా మీరు ఆర్డర్ పెట్టుకోండి. 5 పంపియడం జరుగుతుంది. 5 5 పంపిస్తాను. హ్మ్. ఈ 5 కూడా మీరు 5కి 5 కూడా అక్కడే నైరుతి మూలన ఒక బాక్స్ లాంటిది గాని, కొందరికి అక్కడ ఆ బీరువా లైక్ అవన్నీ ఉండవు. మాకిక్కడ అడ్డుంది, లేకపోతే చిన్నగా అయింది, సెల్ఫ్ వచ్చింది, బీరువా పట్టట్లేదు, ఈ పక్కన పెట్టుకున్నాం, లైక్ అటు బెడ్ వచ్చింది, ఇవన్నీ ఏం చెప్పకుండా ఒక స్టూల్ అన్న వేసి ఆ మూలన ఒక పింగాణి ఒక దాంట్లో బాక్స్ పెట్టండి. బాక్స్‌లో. లేదా మట్టి పాత్ర పెట్టండి. ఓహ్! ఆ మట్టి పాత్రలో ఇవి పెట్టండి. ₹11 వేయండి. 11 డేస్ చూడండి. ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా అద్భుతం. సో 100% ఇప్పుడు ఎలాగో మీరు నాకు లైవ్‌లో ఇచ్చారు కాబట్టి నేను రేపే చేస్తాను. చేయండి. 11 రోజుల తర్వాత మనం 11 రోజుల తర్వాత మళ్ళీ చేద్దాం. మళ్ళీ వీడియో చేస్తాం. 100% చేద్దాం. రైట్. డన్. సూపర్. సో హ్మ్. మనకు రావాల్సింది గాని, హ్మ్. ఏదైనా కొత్త అవకాశం గాని మనీ రిలేటెడ్, అది మీరు ఇప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలున్నారు. మీ భర్తకే వచ్చింది. నేను పట్టుకున్నా ఇది అంటే మీరంటే ఉదాహరణ చెప్తున్నా. నేను పట్టుకున్నా నాకే రావాలని కాదు. మనం మన ఇంట్లో డబ్బు రావాలి రైట్. అని కోరుకున్నాం. రైట్. సంకల్పం అది. హ. కనుక రేపటి రోజునైతే ఇది అంటే దీంతో చేయమంటున్నారు. ఇది లేని వాళ్ళు ఏం చేయమంటారు రేపటి రోజు? 100% రేపు ఈ యొక్క బ్లాక్ లెమన్ లేదు అని అనుకునేటువంటి వారు చేతిలో ఒక 5 యాలకులు పట్టుకోండి. అదేవిధంగా మనకు లవంగాలను పట్టుకోండి. దీంతో పాటుగా ఒక దాల్చిన చెక్క. ఇది పట్టుకొని పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసుకొని చక్కగా కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని దానిపై పసుపు, కుంకుమను వేసి మీరు శ్రీ సూక్తము లేదా మనకు కనకదార స్తోత్రమైనా చదువుకోండి. ఏది చేసినా ముందు నేతితో అమ్మవారి ముందు దీపారాధన చేసిన తర్వాత కూర్చొని చేయండి. చేసిన తర్వాత మీరు మిరాకిల్ చూడండి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆ యాలకులు లవంగాల తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ అక్కడే అమ్మవారి దగ్గర ఉంచేయటమే. అమ్మవారి నైరుతి మూలలోనే పెట్టడము. ఓకే. అక్కడే పూజ చేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఇవన్నీ మేము చేస్తాము అనుకున్నా కూడా రేపు మాత్రము దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దర్శనం చేయండి. దుర్గా అమ్మవారికి దర్శనము. ఇప్పుడు దుర్గా అమ్మవారు అంటున్నాను ఎందుకు అంటే, ఒక శక్తి అమ్మవారు కనుక మరి మళ్ళీ అందరికీ దుర్గా అమ్మవారు సెట్ కాదు. మహాలక్ష్మి అమ్మవారు కొందరికి సెట్ అవుతుంది. ఇప్పుడు నాది ఒక ఫలానా లగ్నం అనుకుందాం. నాకు ఒక యోగకారకుడు శుక్రుడు అయ్యాడు అనుకుందాం. శుక్రుడు అంటే నేను మహాలక్ష్మి అమ్మవారిని కొలవాలి. దుర్గా అమ్మవారిని కొలవకూడదు అంటే అధికంగా వెళ్ళకూడదు. మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి, నమస్కారం చేసుకోవాలి, ఇంతే. ఇక్కడికి వెళితే ఏం జరుగుతుంది? కోపం పెరుగుతుంది, అధికంగా ఉగ్రానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. రిజల్ట్ ఉండదని కాదు, ఇట్లా ఉంటుంది. అద్భుతం అండి. చాలా చక్కటి మార్గాన్ని సూచించారు. మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం కోసం అయినా కూడా మీరు వీటిని తీసుకోవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మురళీధర్ శర్మ గారి నంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ తెలుసుకోండి. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.